తత్వేద నెస్టెడ్ రియాలిటీకి స్వాగతం. చివరి వరకు చూడండి. నిజం లోపల ఇంకో నిజం దాగి ఉంది. ఒక ఎలక్ట్రాన్ డిటెక్టర్‌లో చిన్న క్లిక్‌గా కనిపిస్తుంది. అందుకే మన మెదడు వెంటనే దాన్ని చిన్న బంతిగా ఊహిస్తుంది. కానీ క్యూఎఫ్‌టీలో ఎలక్ట్రాన్ ముందుగా బంతి కాదు. అది ఎలక్ట్రాన్ ఫీల్డ్‌లో ఒక ఎక్సైటేషన్. చెరువులో అల కనిపించినప్పుడు మనం అలను వేరే వస్తువుగా తీసుకోము. అల నీటిలోని కదలిక మాత్రమే. ఇదే మార్పు ఈ భాగం గుండె కణం అనేది ఫీల్డ్‌లో కనిపించే స్థానిక సంఘటన. క్వాంటమ్ ఫీల్డ్ థియరీ అనే పేరులోనే సూచనుంది. ఇది పార్టికల్స్ థియరీ కాదు. ఫీల్డ్స్ థియరీ. ఎలక్ట్రాన్ ఫీల్డ్, ఫోటాన్ ఫీల్డ్, క్వార్క్ ఫీల్డ్స్ లాంటి ఫీల్డ్స్ స్థలమంతా విస్తరించుంటాయి. మనము పార్టికల్ అని పిలిచేది ఆ ఫీల్డ్‌లో కొలవగలిగే ఎనర్జీ మొమెంటమ్ ప్యాటర్న్. ఫీల్డ్ శాశ్వతం. పార్టికల్ అనేది దానిలో కనిపించే స్థితి. ఈ భాషలో ప్రపంచం చిన్న బంతుల జాబితా కాదు. పరస్పరం స్పందించే ఫీల్డ్స్ యొక్క నాటకం. డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్‌లో కన్‌ఫ్యూజన్ ఇక్కడే పుడుతుంది. ఎలక్ట్రాన్ ఒక్కొక్కటిగా పంపితే స్క్రీన్‌పై ఒక్కొక్క డాట్ వస్తుంది. కానీ చాలా డాట్స్ కలిపితే ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ వస్తుంది. చిన్న బంతి అనే చిత్రంతో ఇది విచిత్రంగా కనిపిస్తుంది. ఫీల్డ్ ఎక్సైటేషన్ అనే చిత్రంతో ఇది సహజంగా మారుతుంది. విస్తరించిన ఫీల్డ్ ప్యాటర్న్ 2 స్లిట్స్ గుండా వెళ్ళగలదు. డిటెక్టర్ మాత్రం స్థానికంగా స్పందిస్తుంది. లాబొరేటరీలో పార్టికల్‌లు ఎవ్వరూ నేరుగా చూడరు. డిటెక్టర్ ఒక క్లిక్ ఇస్తుంది. క్లౌడ్ చేంబర్ ఒక ట్రాక్ చూపిస్తుంది. కొలైడర్ హిస్టోగ్రామ్‌లో ఒక బంప్ కనిపిస్తుంది. ఇవి అన్నీ నిజమైన కొలతలు. కానీ ఆ కొలతల నుంచి చిన్న పాయింట్ ఆబ్జెక్ట్ ప్రయాణించింది అనడం ఒక ఇంటర్ప్రిటేషన్. అదే డేటాని లోకలైజ్డ్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ స్పందించింది అని కూడా చెప్పవచ్చు. ఫిజిక్స్‌లో ముఖ్యమైనది డాటా. మన మెంటల్ పిక్చర్ దానికన్నా వినయంగా ఉండాలి. పార్టికల్‌ను గణితంలో పాయింట్‌గా తీసుకుంటే ఒక పెద్ద సమస్య వస్తుంది. పాయింట్ చార్జ్ దగ్గర ఫీల్డ్ స్ట్రెంగ్త్ అనంతం వైపు వెళ్తుంది. ఆ ఫీల్డ్ ఎనర్జీ కూడా అనంతం అవుతుంది. రీనార్మలైజేషన్ ఈ ఇన్ఫినిటీస్‌ను నియంత్రించి అద్భుతమైన ప్రిడిక్షన్స్ ఇస్తుంది. కానీ డిరాక్, ఫైన్‌మెన్ వంటి శాస్త్రవేత్తలు కూడా ఇది డీపర్ ప్రాబ్లమ్‌కు సంకేతమేమో అని అనుమానించారు. పార్టికల్ నిజంగా పాయింట్ కాకుండా విస్తరించిన ఫీల్డ్ ప్యాటర్న్ అయితే ఇన్ఫినిటీ మొదలయ్యే స్థలం ఇట్సెల్ఫ్ మారిపోతుంది. కాబట్టి పార్టికల్ అనే పదాన్ని పారేయాల్సిన అవసరం లేదు. అది ప్రయోగాల్లో కనిపించే నిజమైన ప్యాటర్న్‌కు మంచి పేరు. కానీ దాన్ని చివరి వస్తువుగా ఊహించడం తప్పుదారి కావచ్చు. క్యూఎఫ్‌పి మనకు చెబుతున్నది ఫీల్డ్ ముందు, పార్టికల్ తరువాత. తరువాతి భాగంలో ఇదే పాఠం మరింత పెద్దదవుతుంది. శూన్యం కూడా నిజంగా ఖాళీ కాదు. తత్వేద సిరీస్ కొనసాగాలంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ భాగం స్పష్టంగా అనిపిస్తే లైక్ చేయండి. సైన్స్ ఇష్టపడే మిత్రునితో షేర్ చేయండి.